కూటమి సర్కార్ తమ బలగంతో వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారు కానీ జన ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయారు. వైఎస్ జగన్ రాకతో నెల్లూరు రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసుల వలయాన్ని దాటుకొని జననేత జగన్ కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులు అభిమానుల జేజేదలతో అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేసి అందుకున్నారు జననేత. జై జగన్ నినాదాలతో సింహపురి గర్జించింది. జన సునామీని ఆపటం పోలీసుల వల్ల కాలేకపోయింది. నెల్లూరు పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో కూడా జగన్ వెంట జన ప్రభంజనం తరలి వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. టీడీపీ మూకల దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిని ఆప్యాయంగా పలకరించారు వైఎస్ జగన్.